విశ్రాంతి తీసుకోకపోతే మీకు ఎలా నయం అవుతుంది? రండి. అది కాదు శివ, నేను చెప్పేది అరే ముందు నేను చెప్పేది వినండి. పడుకొని విశ్రాంతి తీసుకోండి. శివ, నేను విశ్రాంతి తీసుకుంటూ టైం వేస్ట్ చేసుకోలేను. నేను వెంటనే వెళ్ళాలి. నేను నా భార్య, నా కూతుర్ని వెతికేంత వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. కుటుంబం అంటే ఎలా ఉంటుంది, అయిన వాళ్ళకి దూరం అయితే ఏమవుతుందనేది నాకు బాగా తెలుసు. నా జీవితంలో కుటుంబం కంటే ఇంకెవరూ కూడా నాకు ఎక్కువ కాదు. కానీ మీ పరిస్థితి ఒకసారి చూడండి. నేను మిమ్మల్ని ఎలా పంపించగలను? ఒకసారి మీకు నయం అయిపోతే, ఆరోగ్యం కుదుటపడిందంటే ఆ తర్వాత మీరు ఎక్కడికంటే అక్కడికి నేనే స్వయంగా మిమ్మల్ని దింపొస్తాను. మీరు నాకంటే వయసులో చిన్నవారు, నాకు తమ్ముళ్ళు లాంటివారు. ఒక వైద్యుడిగా కాకపోయినా మీ అన్నయ్య అనుకునైనా నా మాట వినండి. మీ తమ్ముడిని మీరు చాలా ప్రేమిస్తున్నారు కదా? అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. చూడండి, ప్రస్తుతానికి నేను బయటకు వెళ్తున్నాను. మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను. అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త, విశ్రాంతి తీసుకోండి. మీరు వెళ్ళండి. మీరందరూ వచ్చారు. హోలీ పండుగ మరింత సంతోషంగా గడిచింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రండి. గంగెక్కడ? నేను ఎక్కడున్నాను? తనెవరమ్మా గంగా? అయినా ఇక్కడికెందుకు వచ్చింది? ఈ ప్రశ్న ప్రతాప్ని అడిగితే బాగుంటుంది అత్తయ్య. తనెవరో ప్రతాప్కి తెలుసు. ఇది తీసుకోండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను. మీరు నాకేదో చెప్పాలని అనుకున్నారు, కానీ మీరు ఉన్నట్టుండే మాయమైపోయారు. దానం కూడా తీసుకోలేదు. మాయమవ్వలేదు శివ, తను పారిపోయింది. ఎందుకంటే ప్రతాప్ తనని బెదిరించాడు. తను ఒకవేళ ఎవరికైనా ఏమైనా చెప్పినా, లేక తను మన ఇంటికి వచ్చినా, అప్పుడు తన అంతు తేలుస్తానని చెప్పాడు. తను అక్కడికి దానం తీసుకోవడానికి రాలేదు శివ, తను మీతో మాట్లాడడానికి వచ్చింది.